గురువుగారు ఇక తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంది ఈ ఉగాది మొదలు చెప్పండి? కర్కాటక రాశి పునర్వసు నక్షత్రము 4వ పాదము, పుష్యమి నక్షత్రము 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రము 4 పాదాలు కలిస్తే కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఆదాయము 14, వ్యయము 2, రాజపూజ్యత 6, అగౌరవము 6 ఉంది. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరము చాలా చాలా బాగుందని చెప్తున్నాను నేను. ఎందుకు ఇన్నిసార్లు చెబుతున్నానో మీకే వివరిస్తాను. ఈ సంవత్సరము చంద్రుడు ధాన్యాధిపతి అయినాడు. కర్కాటక రాశి వారికి, కర్కాటక లగ్నానికి అధిపతి చంద్రుడు. మీరు మనస్సుతో దృఢ సంకల్పముగా ఏదైతే అనుకుంటారో అది తప్పకుండా మీకు నెరవేరటానికి సిద్ధముగా ఉన్నది. అంతేకాకుండా మీరు ఎప్పుడైనా సరే సాయంకాలము చంద్రుడు కనపడినటువంటి తర్వాత మీరు అనుకోండి, బలంగా మీరు కోరికలు కోరుకోండి, జరగకపోతే నన్ను అడగండి. సర్వకార్య జయం, మీరు ఏది పట్టుకున్నా జయమే. గౌరవము, కీర్తి ప్రతిష్టలు, ధనలాభం, ఆకస్మిక యోగం అంట. మనము గతంలో ఆకస్మిక ధనలాభం అని చెప్పాం, ఇక్కడ ఆకస్మిక యోగం అంటున్నాం. యోగం అంటే ఏమిటి? ధనము వేరు, యోగము వేరు. యోగం అనేటువంటిది ఏమిటి అంటే ఏమో పదవి కావచ్చు, ఒక ఉన్నతమైనటువంటి స్థితిగతులు కావచ్చు, ఐశ్వర్యము కావచ్చు, భూలాభము కావచ్చు. యోగం అనేటువంటిది ఎలాగైనా చెప్పవచ్చును. అందుకని ఆకస్మిక యోగం అనేటువంటిది ఉన్నది. పలుకుబడి బాగా పెరుగుతుంది. ధాన్య వృద్ధి, ఇందాకే నేను చెప్పాను కదా చంద్రుడి యొక్క ఇది, మీ ఇంట్లో ధాన్య వృద్ధి, మీరు విపరీతమైనటువంటి ధాన్యాన్ని సంపాదిస్తారు. లేదా ఈ రాశి వాళ్ళు రైతులు అయితే విపరీతముగా ధాన్యాన్ని పండిస్తారు అని. స్నేహితులతో అనుకూలము, శుభకార్యాలు చేస్తారు. కోపం అనేటువంటిది అధికముగా ఉంటుంది. మరి కోపము ఉన్న చోటనే కదా ప్రేమ, అనురాగము, స్వచ్ఛత అనేటువంటివి కూడా ఉంటాయి. గృహలాభం, ఇల్లు కొనడం చేయడం లాంటివి ఉంటాయి. ఆభరణాలు కొనుగోలు చేస్తారు మీరు. ఉద్యోగ లాభం, ఉద్యోగాలు లభిస్తాయి కొత్తగా అప్లై చేసుకునేటువంటి వాళ్లకు. స్థానచలనం, ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తూ ఉండేటువంటి వాళ్లకు ఉన్నతమైనటువంటి స్థితిగతులలోకి స్థానచలనం అనేది జరుగుతుంది గాక. ఇక కోర్టు పరమైనటువంటివి ఏవైనా వివాదాలు ఉంటే తప్పకుండా జయము కలుగుతాయి. విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు వెళ్ళడానికి మీకు కావాల్సినటువంటి ఏర్పాట్లు లక్షణంగా చేసుకోవచ్చును గాక, ఎటువంటి ఇబ్బందులు లేవు. విద్యార్థులకు చాలా అంటే చాలా బాగుంది. చిన్న వ్యాపారస్తుల దగ్గర నుండి పెద్ద వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళ వరకు కూడా చాలా యోగదాయకముగా ఉన్నది. డబ్బులు యథావిధిగా వస్తాయి, అనుకున్న దానికంటే కొంచెం ఎక్కువే రావచ్చును కూడా. అలాగే సినిమా వాళ్లకు చాలా అనుకూలవంతముగానే ఉన్నది. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు తప్పకుండా పదవీ యోగం అనేటువంటిది ఉన్నది. ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాలు పరిశీలన చేసుకోండి, ఈ యోగాలన్నీ కూడా పొందండి అని తెలియజేస్తున్నాను. చాలా బాగా చెప్పారు. ఇంకా మిథున రాశి కన్నా మించి ఉన్నట్టుగా ఉంది ఇది. ఇది చూస్తూ ఉంటే కర్కాటక రాశి వారికి చాలా అంటే చాలా శుభ ఫలితాలు ఉన్నాయి. గురుగారు ఎలాగూ బాగుంది కాబట్టి త్వరితగతిని కంప్లీట్ కావాలి అంటే, వాళ్ళు అనుకున్నది అనుకున్నట్టుగా వెంటనే జరగాలి అంటే దైవారాధన కానివ్వండి, అలాగే రంగుల విషయం చెప్పండి. మీ యొక్క ఇవన్నీ కూడా కోరికలు వెంటనే నెరవేరాలి, ఖచ్చితంగా జరగాలి అంటే ఆంజనేయ స్వామిని ఎక్కువగా ఆరాధన చేయండి. ఈ సంవత్సరం మీరు మేలు జరుగుతుంది. అంతేకాకుండా ఇక వస్త్రధారణ విషయానికి వచ్చినప్పుడు తెల్లటివి వేసుకుంటే మీకు మేలు జరుగుతుంది గాక. జయోస్తు. సూపర్ అండి. ఇవి కర్కాటక రాశి వారికి కూడా చాలా అంటే చాలా బాగుంది. 100% మీరు అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుంది. ముఖ్యంగా రాత్రి టైంలో ఏమన్నా కోరుకుంటే చంద్రుని చూస్తూ అసలు శుభ ఫలితాలే మొత్తం అన్నట్టుగా చెప్పారు గురువు గారు. నిజంగా కర్కాటక రాశి వారందరికీ ఈ విషయాన్ని చేరవేయండి. మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమీ లేనప్పటికీ దైవాన్ని నమ్ముకుంటే జరగంది ఏది ఉండదు. కాబట్టి అనుకున్నది అనుకున్నట్టుగా జరగాలి అంటే ఆంజనేయ స్వామి
స్వామిని, అలాగే తెలుపు రంగుని ఎక్కువగా ధరించడం వల్ల మేలు జరుగుతుంది. తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గురువుగారిని సంప్రదించాలి అంటే మీ వ్యక్తిగత జాతకాల్ని పరిశీలించుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయండి. తదుపరి రాశితో మళ్ళీ కలుస్తాను. నమస్తే.